శాస్త్ర 8వ అధ్యాయం కార్తీక పురాణం. వశిష్ఠుడు చెప్పినదంతా విని, మహానుభావ, తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని. అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభముగా కలుగుననియు, అది నదీ స్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము వలన కలుగునని చెప్పియున్నారు. ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుందురు కదా. మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనపరిచినందులకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది. దుర్మార్గులు కొందరు సదా ఆచారములను పాటింపక వర్ణ సంకరులై రౌరవాది నరకముల పడుచున్నారు. ఇంత తేలిక మోక్షం పొందుట వజ్రపు కొండను గోటితో పెకలించినటువంటిది కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించి చెప్పవలసిందిగా ప్రార్థించుచున్నాను అనెను. అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి, జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే, వివరించెదను వినుము. సాత్విక మనగా దేశ కాల పాత్రములు మూడును సమకూడిన సమయమున సత్యమును గుణమును జనించి ఫలవంతమగును. పరమేశ్వరార్పితము కావించి మనోవాక్కాయ కర్మలచే నొనర్చిన ధర్మము, ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు. సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖమును చేకూర్చును. తామ్రపర్ణి నది సముద్రమున కలియు తావునందు స్వాతి కార్తిలో ముత్యపు చిప్పలో వర్షపు బిందు పడి దగదగా మెరిసి చెమగు విధముగా సాత్విక ధర్మం ఆచరించగా గంగా, యమున, గోదావరి, కృష్ణా నదులు, పుష్కరాలు మొదలగు పుణ్యకార్ములు యందు దేవాలయములందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణులకు ఎంత స్వల్ప దానము చేసినను లేక ఆ నదీ తీరమందున్న దేవాలయములో జప తపాదులు అనరించినను విశేష ఫలితమును పొందగలరు. రాజస ధర్మమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడచి చేసిన ధర్మం. ఈ ధర్మం పునర్జన్మ రహితమై కష్ట సుఖాలను కలిగించినదగును. తామస ధర్మమనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశ కాల పాత్రములు సమకూడని సమయమున డాంబికాచరణము చేయు ధర్మం. ఆ ధర్మం ఫలమునియ్యదు. దేశకాల పాత్రములు సమకూడినప్పుడు తెలిసి గాని తెలియక గాని ఏ స్వల్ప ధర్మమును చేసినను గొప్ప ఫలమునిచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్నిగణముతో భస్మమగునట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసి గాని తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు. దీనికొక ఇతిహాసము కలదు, చెప్పేదను వినుము. పూర్వకాలమందు కన్యాకుబ్జమను నగరమున 4 వేదములు చదివిన ఒక విప్రుడు కలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణరాశ్యకు హేమవతి అను భార్య కలదు. ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు బడసిరి. వారికి చాలా కాలమునకు లేక లేక ఒక కుమారుడు జన్మించెను. వారా బాలుని అతి గారాభముగా పెంచుచు అజామీలుడని నామకరణము చేసిరి. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానముగుచు అతి గారాభము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్ట సహవాసములు చేయుచు విద్యనభ్యసించక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచుండెను. ఈ విధముగా నుండగా కొంతకాలమునకు యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరచి యజ్ఞోపవీతము త్రుంచి మద్యము సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతో కామక్రీడలో తేలియాడుచు ఇంటికి రాక తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటనే భుజించుచు అతి గారాభము ఎట్లు పరిణమించినదో చూచితివా రాజా. తమ బిడ్డలపై ఎంత అనురాగమునను పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలలో ఉంచకపోయిన ఎడల ఈ విధముగానే జరుగును. కావున అజామీరుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువుల అతనిని విడిచిపెట్టిరి. అందుకు అజామీరుడు రెచ్చిపోయి పక్షులను జంతువులను చంపుచూ కిరాతక వృత్తిలో జీవించుచుండెను. ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమ అడవిలో వేటాడుతూ ఫలములు కోయిచుండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టెక్కి తేనె పట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రింద పడి చనిపోయాను. అజామీరుడు
అజామిలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవియందు ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను. ఆ ఎరుకల దాన్ని అంతకు ముందే ఒక కుమార్తె ఉండెను. కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సురాగా కామాంధకారముచే కన్ను మిన్ను కాదక అజామీలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడల్లో తేలియాడుచూ వారికి ఇరువురు కొడుకులు కలుగగా ఇద్దరు పురిటిలోనే చచ్చిరి. మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కనెను. వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైన ఆ బాలుని విడువక ఎక్కడకు వెళ్లినా వెంట పెట్టుకుని వెళ్ళుచూ నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండిరి. కాని నారాయణ అని స్మరించిన ఎడల తన పాపములు నశించి మోక్షము పొందవచ్చునని మాత్రము అతనికి తెలియదు. ఇట్లు కొంతకాలము జరిగిన తరువాత అజామీరుడు శరీర పటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావుకు సిద్ధపడి ఉండెను. ఒకనాడు భయంకర ఆకారములు కల పాశాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమై వారిని చూచి అజామీరుడు భయము చెంది కుమారునిపైనున్న వాత్సల్యము వలన ప్రాణములు విడువలేక నారాయణ నారాయణ ఎనుచునే ప్రాణములు విడిచెను. అజామీలు నోట నారాయణ అను శబ్దం వినపడగానే యమభటులు గడగడ వణకసాగిరి. అదే వేళకు దివ్య మంగళకారులు శంఖ చక్ర గదాధరులు ఓగు శ్రీమన్నారాయణుని దూతలు విమానములో అచ్చటికి వచ్చి ఓ యమభటులారా, వీడు మావాడు, మేము వీనిని వైకుంఠమునకు తీసుకుని పోవుటకు వచ్చితిమే అని చెప్పి అజామీల్ని విమానమెక్కించి తీసుకుని పోవుచుండగా యమదూతలు అయ్యా మీరెవరు? వీడు అతి దుర్మార్గుడు, వీనికి నరకమునకు తీసుకుని పోటుకు మేము వచ్చితిమి అనగా వానిని మాకు వదలమనగా విష్ణుదూతలు ఇట్లు చెప్పదొడగిరి. అష్టమోధ్యాయ సమాప్తం.